కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భారత్ 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. అయితే తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్చిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటువంటి పిచ్చుల వల్ల టెస్టు క్రికెట్ అంతరించిపోతుందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. బజ్జీ ఒక్కడే కాదు, చాలా మంది మాజీ క్రికెటర్లు ఈడెన్ పిచ్చిపై విమర్శలు గుప్పించారు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ పిచ్చిని సమర్థించాడు. పిచ్చిలో భూతాలు ఏమీ లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించొచ్చని గంభీర్ అన్నాడు. అంతేకాకుండా తామే ఇటువంటి పిచ్చి కావాలని కోరుకున్నట్లు గంభీర్ తెలిపాడు. అయితే ఈ పిచ్చిని సమర్థించిన గౌతమ్ గంభీర్ పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. అసలు టెస్ట్ క్రికెట్ కు సరిపోయే పిచ్చి కాదని శ్రీకాంత్ అన్నాడు. సొంత గడ్డపై మనకు ఘోర పరాభవం ఎదురైంది. పూర్తి స్థాయి జట్టుతో ఆడుతున్నప్పటికీ టీమిండియా ఇంత దారుణంగా ఓటమిని ఎదుర్కోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గంభీర్ ఇటువంటి పిచ్చి కావాలని క్యూరేటర్ అడిగాడు. వికెట్ ప్రవర్తించిన తీరును చూసిన తర్వాత కూడా అతడు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఇది అసలు టెస్ట్ క్రికెట్ కు సరిపోయే పిచ్చి కాదు. మొదటి రోజు నుంచి పిచ్చిలో టన్ను ఎక్కువగా ఉంది. అప్పుడే కాదు, చాలా ఏళ్లుగా ఇదే తప్పు చేస్తున్నాం. టర్నింగ్ పిచ్చులు కావాలని అడుగుతున్నాం, కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవటం లేదు. ఇదొక చెత్త ట్రాక్. ఇటువంటి వికెట్ పై ఆటగాళ్లు మంచి టెక్నిక్ తో ఆడాలని గంభీర్ చెప్పడం సరికాదు. నేను బౌలింగ్ చేసినా కూడా ఓ వికెట్ వచ్చి ఉండేది అంటూ గంభీర్ నిర్ణయాలపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు.